పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి చక్క అడుగులు ముందుకు వేస్తుంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా ఉండేటువంటి ఉద్దేశంతో గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ని గవర్నమెంట్ ఫైనల్ చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ అనుగుణంగా ప్రతి చోట కూడా ప్రభుత్వపరమైనటువంటి నిర్మాణాలని చేపట్టేటువంటి ప్రక్రియ పైన ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాజధాని నగరంలో 9 నగరాలు ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ 9 నగరాలు ఏంటి, అది ఎన్ని ఎకరాల రూపంలో ఒక్కొక్క నగరాన్ని కూడా డివైడ్ చేయాలనేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు తాజాగా ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పరిపాలనా భవనాలు, అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ వీటికి సంబంధించినటువంటి పరిపాలనా నగరంలో ఆల్రెడీ నిర్మాణ పరంపరని గతంలోనే ప్రభుత్వం ప్రారంభించింది. అలానే జ్యుడిషియరీ నగరానికి సంబంధించి అక్కడ కోర్టు భవనాల నిర్మాణాన్ని జ్యుడిషియరీ అధికారులు, ముఖ్యంగా జడ్జీల భవన సముదాయాల నిర్మాణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక హైటెక్ సిటీగా డిసైడ్ చేసినటువంటి ప్రదేశంలో కూడా కొన్ని నిర్మాణాలని, ఐటీ టవర్ని ప్రభుత్వం నిర్మించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు నిర్మాణాలు మొదలు కాలేదు, కేవలం అలాట్మెంట్స్ మాత్రమే జరిగినాయి. ఇప్పుడు వాటిపైన ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో ముందుగా ఎలక్ట్రానిక్ సిటీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. అసలు ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఏంటి, ఏ స్థాయిలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అమరావతి మాస్టర్ ప్లాన్లో దీని చోటు ఎక్కడ, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అమరావతిలో ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించినటువంటి ప్లేస్ ఇది. అసలు మొత్తం నవనగరాలకు సంబంధించినటువంటి అంశాన్ని క్లారిటీ తీసుకున్నాక మనం మిగతా అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజధాని నగరంలో 9 నగరాలు అభివృద్ధి చేయాలనేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ గతంలోనే పొందుపరిచింది. అందులో భాగంగానే ఈ సిటీలకు సంబంధించినటువంటి ప్రణాళికని దృష్టిలో పెట్టుకుంది. ఇప్పుడు వాటిని స్పీడప్ చేసేటువంటి పనిలో ఉంది. ముఖ్యంగా న్యాయ నగరం పేరిట ఇక్కడ ఒక పేరు మనం చూస్తున్నాము. న్యాయ నగరానికి సంబంధించినటువంటి అలాట్మెంట్లో ఆల్రెడీ అక్కడ ఏపీ హైకోర్టు బిల్డింగ్ పనిచేస్తుంది. జడ్జీల భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతుంది. పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం కూడా ఈ పరిధిలోనే జరుగుతుంది. అలానే ప్రభుత్వ పరిపాలన నగరం అంటే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా, ఇది మొత్తం సీడ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి నమూనా. సీడ్ క్యాపిటల్లోనే ఈ 9 నగరాలకు 9 నగరాలు అంటే 9 ఏరియాలుగా డివైడ్ చేస్తూ ఉన్నటువంటి స్థలాన్ని ఎకరాల చొప్పున భాగిస్తూ ఆయా నగరాలకి కేటాయించింది. సో ఇక్కడ పరిపాలనా భవనాలకు సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నాయి. అలానే ఆరోగ్య నగరం పరిధిలోనే ఆల్రెడీ ఎయిమ్స్కి సంబంధించినటువంటి దానికి సమీపంలోనే ఎయిమ్స్కి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయింది. అక్కడ పనులు జరుగుతున్నాయి. అలానే మిగతా స్ట్రక్చర్స్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక నాలెడ్జ్ సిటీ ఒకటి, ఎలక్ట్రానిక్ సిటీ ఒకటి, మీడియా సిటీ ఒకటి, క్రీడల నగరం, ఆర్థిక నగరం, పర్యాటక నగరం, ఇవి మిగిలినటువంటి నగరాలు. వీటికి సంబంధించి మొదటి దఫాగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో ఏమేమి నిర్మాణాలు అంటే గతంలో ఏమేమి డిస్కస్ చేశారు, పెండింగ్లో ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఫోకస్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించినటువంటి నిర్మాణాల కోసం 6582 ఎకరాలని ఏపీ గవర్నమెంట్ కేటాయించింది. ఆ నోటిఫై చేసినటువంటి ఏరియాలోనే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో పేదలకు ఇల్లు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సర్వే నంబర్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భూముల్ని ఇళ్ల కేటాయింపు కోసం ఉపయోగించాలనేటువంటి చర్చ జరిగింది. అయితే ఇవేవి కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్లోనే ముందుగానే ప్రణాళికని ఇది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క నగరంగా డిఫైన్ చేస్తూ చూపించినటువంటిది. ఇందులో అతిపెద్దది టూరిజం నగరం కింద రాబోతుంది. టూరిజం నగరాన్ని విస్తారమైనటువంటి స్థాయిలో తీసుకురావడం ద్వారా ఇక్కడ కృష్ణా తీరంలో మొత్తం కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ క్రీడల నగరం చూస్తున్నాం. పర్యాటక నగరం అంటే ఈ ఏరియా మొత్తం కూడా పర్యాటక నగరం కింద డెవలప్ చేస్తున్నారు. అలాగే క్రీడల నగరం కపిల్ దేవ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రీడా సలహాదారుగా నియమించుకోవాలనేటువంటి ఆలోచన, బ్రాండ్ అంబాసిడర్ కింద ఏపీ గవర్నమెంట్ కపిల్ దేవ్ను ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ పరిసర ప్రాంతాల్లోనే గోల్ఫ్ కోర్స్ కానీ అలానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అలానే ఈ కోసం ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పరంగా చూస్తే కనుక ఇది మంగళగిరికి అతి సమీపంలో వచ్చేటువంటి ప్రదేశం అవుతుంది. సో ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత వర్కౌట్ చేసింది. అమరావతి ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణానికి సంబంధించి నీడ్ టు బి డెవలప్డ్ యాజ్ అన్
సెమీకాన్ వ్యాలీ ఆఫ్ సౌత్ ఇండియా అంటే సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలను తీసుకొచ్చేటువంటి పనిలో ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తారు. ఆల్రెడీ ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్న సందర్భంలోనే ఈ రంగానికి సంబంధించినటువంటి పలు ప్రముఖ కంపెనీలతో ఆయన పలు దఫాలుగా భేటీలు నిర్వహించారు. అలానే ఇన్వెస్టర్స్ని, ఇండస్ట్రియలిస్టులని కూడా తరచుగా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ రాబోయేటువంటి అంశాలను ఒకసారి మనం చూద్దాం. లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఇక్కడ కూరగల్లు, నిడమర్రు విలేజెస్, మంగళగిరి మండలంలో వచ్చేటువంటి కూరగల్లు, నిడమర్రు విలేజెస్ ఎలక్ట్రానిక్ సిటీ, ఏపీ ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు. అలాగే విజయవాడ నుంచి చూస్తే కనుక ఇది కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. గుంటూరు నుంచి చూస్తే 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. అంటే దాదాపుగా విజయవాడ, గుంటూరు నగరాలకి మధ్యలో ఉన్నట్టుగా మనం చూడాలి. 6580 ఎకరాల వరకు ఇందులో కేటాయించారు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, దానికి అనుబంధంగా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా అక్కడ డెవలప్ చేస్తారు. ఆల్రెడీ మంగళగిరి సమీపంలో ఒక ఐటీ టవర్ నిర్మాణాన్ని కూడా గతంలోనే ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పుడు ఆ టవర్లోనే చాలా ప్రభుత్వ విభాగాలు కూడా పనిచేస్తున్నాయి ఐటీ టవర్కి సంబంధించినవి. సో ఇక్కడ ఫోకస్ చేసేటువంటి సెక్టార్స్ ఏంటంటే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్వేర్, సెమీ కండక్టర్స్. అందుకనే సౌత్ ఇండియాలోనే సెమీకాన్ వ్యాలీ కింద దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ఒక్కసారి మనం ఇక్కడ ఈ రాకపోకలకు సంబంధించి కనెక్టివిటీ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా ఫోకస్ పెట్టింది. నగరాల నిర్మాణం కంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద. గతంలో జరిగినటువంటి లోపం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే లోపే ప్రభుత్వం మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చింది. ఈసారి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ప్రధానంగా విజయవాడ వెస్ట్ బైపాస్ పాసెస్ త్రూ నియర్, ఇట్ గివ్స్ యాక్సెస్ టు NH65 అండ్ NH16 అంటే నేషనల్ హైవే 65కి, నేషనల్ హైవే 16కి కూడా యాక్సెస్ ఇచ్చే విధంగా ఉంది. అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా సిటీలకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి అది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ పనుల్ని వేగవంతం చేస్తే కనుక కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే అమరావతి క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ఇక్కడ E13, E14, E15, E16 ఈ రహదారి వ్యవస్థని ఈ ప్రదేశంలోనే నిర్మిస్తున్నారు. ఇక రైలు రాకపోకలకు సంబంధించి చూస్తే కనుక మంగళగిరి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్, గుంటూరు రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా సరౌండింగ్లోనే ఉంటాయి. కొత్తగా హాయ్లాండ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి రిసార్ట్ అది. ఆ పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఒక రైల్వే స్టేషన్ని అక్కడ డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా గతంలో ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా వచ్చేటువంటి 17 కిలోమీటర్లు విజయవాడ కాబట్టి విజయవాడ సిటీకి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఒక అనువైన ప్రదేశంగా డిసైడ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత వేగంగా వనరులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకసారి మనం ఈ మ్యాప్ చూస్తే కనుక మంగళగిరికి సంబంధించి, మంగళగిరి పట్టణానికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోనే ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి 6580 ఎకరాల భూమి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ ఎల్లో లైన్ కనుక మనం చూస్తే ఇది మొత్తం విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ మధ్య కాలంలో అంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్డుని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అయితే అనుకోకుండా 5 ఏళ్లలో ప్రభుత్వం మారిన తర్వాత, గత ప్రభుత్వ ప్రాధాన్యాలు మారినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్లో భాగంగా విజయవాడ నగరానికి వెస్ట్ బైపాస్ నిర్మించింది. అంటే పశ్చిమ భాగంలో హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు విజయవాడ నగరంలోకి వెళ్లకుండా అటు ఏలూరు వైపు వెళ్ళాలంటే ఈ బైపాస్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి, గుంటూరు వైపు వెళ్ళాలంటే రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఆ దిశగా ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తప్పించలేం. కాబట్టి ఈ బైపాస్ రోడ్డుని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికల్లో కూడా కొన్ని మార్పులు చేయాలని ఏపీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రహదారి అయితే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఈ వెస్ట్ బైపాస్ ఎలక్ట్రానిక్ సిటీని ఆనుకుని నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఈ దిశగా నేషనల్ హైవే వస్తుంది. ఇటు నుంచి చెన్నై నుంచి వస్తుంది, ఇటు వెళ్తేనే కలకత్తాకి వెళ్ళేటువంటి రహదారి అవుతుంది. కాబట్టి ఇక్కడ రాకపోకలకు సంబంధించి అనువైనటువంటి మార్గం ఉంది. ఇది నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉండడం వల్ల విజయవాడ నగరానికి వెళ్ళాలన్నా, ఇటు గుంటూరు నగరానికి వెళ్ళాలన్నా కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రియలిస్టులకి ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా చూపించడం ద్వారా వీలైనంత
త్వరగా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ సిటీకి కావాల్సినటువంటి హంగుల్ని సమకూర్చేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పుడు మంగళగిరి మండలం పరిధిలోకి వచ్చేటువంటి ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పెద్ద పెద్ద కంపెనీలని ఏ విధంగా తీసుకురావాలి, వాటికి కల్పించాల్సినటువంటి వనరులు ఏంటి అనే అంశంపైన ఫోకస్ పెట్టింది. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు జరిగేటువంటి క్రమంలో ప్రతి నగరంలో కూడా 9 ప్రతిపాదిత నగరాల్లో కూడా ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, వాటికి భూమి పూజలు చేయడం ద్వారా ఏకకాలంలో ఈ పనులన్నీ ప్రారంభించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. అంటే డిసెంబరు జనవరి నెలల్లో ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా రోడ్ల డెవలప్మెంట్కి సంబంధించిన భూమి పూజలతో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించినటువంటి భూమి పూజలు కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో అతి త్వరలో మంగళగిరికి అతి సమీపంలో ఎలక్ట్రానిక్ సిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతుంది. దీనికి కావాల్సినటువంటి అంతర్గత కసరత్తు మొత్తం కూడా ఇప్పుడు జోరందుకున్నట్టుగా తెలుస్తోంది.